వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కొన్నిసార్లు మనం విన్న మాటలు ఏముందిలే చిన్నపిల్లగాడు అట్లా మాట్లాడిండు అట్లా చేస్తాడా అనుకుంటాం. కానీ ఈ వార్త విన్న తర్వాత చాలా భయం వేసింది. అసలు ఏంటి ఆ వార్త అంటే, ఖురాన్ మీద ఒట్టు నిన్ను చంపేస్తా జాగ్రత్త. ఇది ఒక 12 ఏళ్ళ అబ్బాయి చెప్పిన మాట. ఆ మాట ఎవరికి చెప్పాడు? మదర్సాలో ఉన్న మరో విద్యార్థిని అలా బెదిరించాడు. పిల్లాడి మాటలే కదా, అన్నంత పని చేస్తాడా అని దాన్ని చాలా లైట్ తీసుకున్నారు. కానీ అన్నంత పని చేశాడు. ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అనే వార్తల్లోకి వెళ్తే, యూపీలోని తులసీపూర్లోని ఓ మదర్సాలో మహమ్మద్ అయాన్ అనే విద్యార్థిని మరో విద్యార్థి చంపేశాడు. మదర్సాలోని గది నెంబర్ 15లో అయాన్ మృతదేహం పడి ఉంది. దీంతో మహమ్మద్ అయాన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఏం జరిగింది? పోలీసుల విచారణ చేయగా, కొద్ది రోజుల క్రితం ఇద్దరు విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, ఆ వాగ్వాదమే హత్యకు దారి తీసిందని చెప్పారు. 12 ఏళ్ల పిల్లల మధ్య జరిగిన గొడవ హత్య చేసేదాకా వెళ్ళిపోయిందట. దీంతో ఆ పిల్లవాడు మదర్సాలో ఉండే మరో విద్యార్థి మహమ్మద్ అయాన్ను ఖురాన్ మీద ఒట్టు నిన్ను చంపేస్తానంటూ రెచ్చిపోయి బెదిరించేశాడట. మొదట భయపెట్టాలని భావించి చివరికి చంపాడని, ఓ కత్తిని కూడా ఆ విద్యార్థి కొనుగోలు చేశాడు. ఆ తర్వాత అయాన్ని చంపేశాడు. నిందితుడు అందరూ పడుకున్న తర్వాత అయాన్ పడుకున్న గదికి వెళ్లి కత్తితో అనేక పోట్లు పొడిచి 12 ఏళ్ల విద్యార్థిని దారుణంగా చంపేశాడు. అంతేకాకుండా మొదట ఆ విద్యార్థి నోట్లో దిండును కూడా కుక్కి అరుపులు బయటికి రాకుండా చేసి చివరికి కత్తితో పొడిచి చంపేశాడు. తర్వాత శవాన్ని బెడ్షీట్లో కప్పేసి తన గదికి వెళ్ళిపోయాడు. దీంతో పోలీసులు నిందితుడిపై భారతీయ శిక్షా స్మృతి సెక్షన్ 103/3 కింద కేసులు నమోదు చేశారు. అందుకే పిల్లలే కదా ఏదో మాట్లాడుతున్నారు, పిల్లలే కదా కొంచెం పెద్దగా అయినాక వాళ్ళే అర్థం చేసుకుంటారు, పిల్లలే కదా అబ్బా వాళ్ళు చేసిన ప్రతి చిన్న తప్పుని భూతద్దంలో పెట్టి చూస్తున్నారేంటి అనకండి. మొక్క వంగనిది మానై వంగదు. పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ మెదడులో ఎలాంటి అంశాలు చొచ్చుకుపోతున్నాయి, అసలు అలాంటి పదజాలాన్ని వాళ్ళు ఉపయోగించాల్సిన అవసరం ఏమొస్తోంది, వాళ్ళ చుట్టూ పరిస్థితులు ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. అదే కనుక అబ్జర్వ్ చేయకపోతే ఇగో ఇలానే ఎంత కిరాతకంగా దిండు పెట్టేసి, అంటే 12 ఏళ్ల వయసులో ఒక మనిషిని చంపేస్తే అరుస్తాడు కాబట్టి అరుపులు బయటికి వినబడకూడదు, చాలా స్కెచ్ చేసి మరీ చేశారు అనంటే కొంత ఆలోచించాలి, భయపడాలి కూడా. సో పిల్లల మనస్తత్వాలు మొక్కగా ఉన్నప్పుడే ఒక మంచి దారి వైపు మలచాలి. లేదు అంటే మానుగైపోయినాక మనం ఏమీ చెయ్యలేము. ఈ వీడియో నేను మీ అందరికీ టెలికాస్ట్ చేయడానికి కూడా రీజన్ అదే. పిల్లల మానసిక స్థితిని గమనించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల మీద కూడా ఉంది. క్లాస్లో కానీ ఇంట్లో కానీ ఏదైనా చూస్తూ ఫోన్ గుంజుకోగానే వాడు ఏడ్చిండు అనుకో, పిల్లగాడు కొంచెం పెద్ద అయితే నేర్చుకుంటాడు కాదు, నేర్చుకోడు. చిన్నగా ఉన్నప్పుడు గుంజుకుంటే ఏడ్చినోడు పెద్దగా అయినాక గుంజుకుంటే గొడవ చేస్తాడు. అది తట్టుకోలేక ఆ మైండ్ ఇంకేమన్నా అయితే ఇంకా ఏమన్నా ఉన్మాదిగా మారిపోతాడు. లేదా చదువుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడుకుంటూ అదో ఇదో చేసి పిల్లగాడు కొంచెం ఏజ్ వచ్చినాక చదవరు. మన సంస్కృతి మన ధర్మం గురించి, అరే వాడికి ఎన్నేళ్ళు, సంవత్సరం 2 సంవత్సరాలే, దండం పెట్టు అజ్జయ్ ఇజ్జయ్ అని చెప్తారు, ఇప్పుడే వస్తుందా, కొంచెం పెరిగితే వాళ్ళని రాదు. ఏదైనా సరే ఒక మొక్కనైనా సరే పెరుగుతున్న సమయంలో కరెక్ట్గా ఒక కర్ర పెట్టి దారం కట్టామంటే అది అట్లే స్ట్రైట్గా పెరుగుద్ది. లేకపోతే అడ్డదిడ్డంగా పెరిగిపోయి ఆ కొమ్మలు నరుక్కుంటూ పోతే ఆ మొక్క వల్ల ఉపయోగం లేకుండా పోతుంది. పిల్లల జీవితాలైనా అంతే. సో పిల్లల విషయాల్లో నెగ్లెక్ట్ చేయకండి. వాళ్ళ ప్రతి నిమిషాన్ని, ప్రతి స్థితిని, వాళ్ళ ఫ్రెండ్షిప్ని, వాళ్ళు చదువుతున్న పుస్తకాలని, వాళ్ళు చూస్తున్న యూట్యూబ్ వీడియోస్ని, అలాగే వాళ్ళ మానసిక స్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. మీరేమంటారు? కింద కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తున్న అంశమే, కానీ మీకు చెప్పాల్సిన అవసరం మన ఛానల్కి ఉంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. 1,00,000 మందికి చేరుకున్నాం, ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత స్ప్రెడ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ నుంచి ఎలాంటి తప్పుడు సంకేతాలు అయితే రావు. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళే వీడియోస్ని మాత్రమే 1-2 సార్లు చెక్ చేసిన తర్వాత మేము ముందుకు తీసుకొస్తాం. కాబట్టి ఈ ఛానల్ విషయంలో ఎంత షేర్ చేసినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీంతో పాటు ఆర్థిక సహాయం అనేది చాలా 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 అవసరం. ఎక్విప్మెంట్ తీసుకోవాలి. ఫస్ట్ ఒక రెంట్ బేస్డ్ అయినా మనది అనే ఒక ఆఫీస్ కావాలి. ఎందుకంటే చాలామంది అక్క మా సమస్య ఇది, మీ దగ్గరకు వచ్చి చెప్తాము, మా ఊర్లో ఇది జరుగుతుంది అక్క, దీని గురించి బయటికి చెప్పండి అక్క అని చెప్తున్నారు. బట్ కాల్స్లో నమ్మి ఇంటి అడ్రస్ చెప్పే పరిస్థితిలో మేము లేము. అదే ఆఫీస్ అనేది ఉంటే ఖచ్చితంగా కలిసి వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకోగలుగుతాం. ప్రాపర్గా ఆఫీస్ వేదికగా ఉంటే ఇంకొంత కష్టపడగలుగుతాం. మా దగ్గర క్రూ కూడా పెద్దగా లేదు. ఇంకా ఒకరిని ఇద్దరిని మేము రిక్రూట్ చేసుకుంటే స్క్రిప్ట్ పరంగా లోతుగా అధ్యయనం చేసి అందించగలుగుతాం. ఇవన్నీ చేయాలి అంటే కొంత ఆర్థిక సపోర్ట్ కావాలి. బట్ ఆర్ వాయిస్కి ఎక్విప్మెంటే లేదు. ఇవన్నీ చేయడం ఎలా సాధ్యం? అత్యాశ అని మీకు అనిపించవచ్చు. నాకు అత్యాశ కంటే కూడా
జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళడానికి ఇంకా ఎక్కువ పరిగెత్తాలి అనిపిస్తోంది. ఆ పరిగెత్తడంలో మీ అందరి సహాయం కావాలి. అది సబ్స్క్రిప్షన్ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ. ఎప్పుడైతే మనం బ్రేక్ ఈవెన్‌కి చేరుకుంటామో ఖచ్చితంగా కూడా ఎవరి నుంచి సహాయం తీసుకోము. మన వల్ల అయింది ఇంకొకరికి సహాయం కూడా చేస్తాము. కాబట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎలాగైతే ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారో అలానే ఎంకరేజ్ చేయండి. ఆర్థికంగా మీరు చేసే ఒక్క రూపాయి కూడా అది మాకు చాలా చాలా గొప్ప సహాయంగా అనిపిస్తుంది. సహాయం చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్‌పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా కూడా సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై భారత్.